ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. హబ్బీ అరే హబ్బీ ముందు కానివ్వండి. సరే డూ ఫాస్ట్. సరే హబ్బీ హౌ ఇస్ డెకరేషన్? ఎప్పటికీ ఒక పనికొచ్చే పని చేసావు. హబ్బీ ఐ ఫీల్ షై. ఎందుకు? హే హబ్బీ, ఐ రిమెంబరింగ్ మన ఫస్ట్ నైట్. అరే సిగ్గుపడుతున్నావా? ఎంత అందంగా సిగ్గుపడుతున్నావు. రియల్లీ? చెవరికా రిమెంబరింగ్ అంట. రిమెంబరింగ్ అక్కడికి అదేదో పెద్ద స్వీట్ మెమరీ అన్నట్టు. చెంబుడు పాలు తాగేసి స్వీట్లు పళ్ళు అన్ని నువ్వే తినేసి కొన్నేనుగు పిల్లల గుర్రు పెట్టి నిద్రపోయావు. హే హబ్బీ, యు కాల్ మీ ఎలిఫెంట్? హబ్బీ నేను అలిగాను. అలిగితే అలుగు, బొంగమూతి మాత్రం పెట్టుకో. మామూలుగానే నీ మొహం చూడలేం, బొంగమూతి పెడితే సొట్టబట్ట చెంబులాగుంటావు. హబ్బీ ఐఎమ్ హర్టింగ్. కోపంలో కూడా తిండి మర్చిపోలేదు ఇది. అక్కడే నిలబడిపోయావేంటి? ఇలా రా. సార్ పాలు. నైట్ నేను మజ్జిగ తాగుతాను కదా, పాలు తీసుకొచ్చావేంటి? అఫ్కోర్స్ పాలు కూడా తాగొచ్చు అనుకో, తాగుతాను. సార్ 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 ఏంటి? చెరు సగం తాగాలి. ఏ ఇంట్లో పాలు ఇంకా లేవా? లేక కాదు సార్, అది పద్ధతి కాదు, కక్కుర్తి. అయ్యో అయ్యో అయ్యో. ఏంటి మంచం నిండా ఇన్ని పూలేశారు? ఇన్ని పూలుంటే నిద్రలా పడుతుంది. అంటే యాక్చువల్గా ఫ్లవర్స్ అంటే కొంచెం అలర్జీ. అన్నట్టు నీ కూడా అలర్జీ కదా, తీసేద్దామా? సార్ అలా తీయకూడదు సార్. ఎందుకు? పద్ధతా? పద్ధతి కదా. గంగా, నువ్వేమైనా ఫ్రూట్స్ తింటావేమో, తీసుకుని తిను. నాకు మీరే తినిపించచ్చు కదా. హలో, అలా నిలబడిపోయావేంటి? రా కూర్చో. రా కూర్చో. యాక్చువల్గా ఇలాంటి సెటప్లు ఇవి అంటే నాకు కొంచెం చిరాకు.
ఆ? అంటే నా ఉద్దేశం రే రుద్ర, చెప్పాలనుకుంది స్ట్రైట్ గా చెప్పి ఎందుకురా టెన్షన్ అవుతున్నావు? ఏమన్నారు సార్? నేనేమనలేదే. ఏమో అన్నట్టు అనిపించింది. ఆహా, లేదు. నువ్వేమైనా చెప్పాలనుకున్నావా? ఆహా, ఆహా, మీరే ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి సార్. గంగా, యాక్చువల్గా నేను నిన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం ఏంటో నీకు తెలుసు కదా? తెలుసు సార్. నన్ను బాక్సింగ్ ఛాంపియన్ చేయడానికి, నా ద్వారా మీ కలని నెరవేర్చుకోవడానికి. ఎస్, మన పెళ్లి ఒక ఛాలెంజ్ లాంటిది గంగా. నిన్నొక సక్సెస్ఫుల్ బాక్సర్గా నిలబెట్టి నేను కోల్పోయిన అన్నిటినీ నీకు దక్కేలా చేసి నేను గెలవాలనుకుంటున్నాను. దానికి నీ సపోర్ట్ ఎంతో అవసరం. నా సపోర్ట్ మీకు ఎప్పుడూ ఉంటుంది సార్. మీరు అన్నారు కదా, గెలవాలంటే ఒక టార్గెట్ ఉండాలని. మా అమ్మ నాన్నల్ని గౌరవంగా తలెత్తుకునేలా చేయడమే కాదు, మిమ్మల్ని గెలిపించడం కూడా నా టార్గెటింగే. నా టార్గెటింగ్ నేను చేరుకునే వరకు మీకెప్పుడు సపోర్టింగ్ చేస్తాను. గంగా, సార్, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్ సార్. పారు ఈ టైంలో కాల్ చేస్తుందేంటి? హలో. ఏంటి రుద్ర, నీ ఫస్ట్ నైట్ ని డిస్టర్బ్ చేశానా? డోంట్ టాక్ నాన్ సెన్స్. ఎందుకు కాల్ చేసావో చెప్పు. ఎందుకు నీకు తెలీదా రుద్ర? నన్ను పెళ్లి చేసుకోవాల్సిన నువ్వు వేరే దాని మెళ్ళలో తాళి కట్టి తనతో కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తుంటే నా మనసుకి ఎంత బాధగా ఉంటుందో ఆలోచించావా? ఇప్పుడు ఇవన్నీ ఎందుకు డిస్కస్ చేస్తున్నావు? ఎందుకంటే నేను నిన్ను ప్రేమించాను రుద్ర. ఇప్పుడు ప్రేమిస్తున్నాను, ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను. ఈ విషయం నీకు అర్థం కాదులే. నా ప్రేమ నీకు అర్థం కావాలంటే నేను చావాలి. చచ్చే ముందు చివరిసారిగా నీతో మాట్లాడాలని కాల్ చేశాను. పారు, ఏం మాట్లాడుతున్నావు? ఆర్ యు మ్యాడ్? ఎస్, ఐఎమ్ మ్యాడ్ అబౌట్ యూ రుద్ర. నువ్వు పట్టి నాకు పిచ్చి. నువ్వు లేకపోతే నేను బతకలేనంత పిచ్చి. అందుకే చచ్చిపోతున్నాను. గుడ్ బై రుద్ర. మిస్ యూ. హలో పారు.